ఇంకెవరైనా రీల్స్ షేర్ చేసి ఇలాంటి వంట చేయొచ్చు కదా అని అడిగిన వాళ్ళ కోసమే ఈ వీడియో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇంకోసారి మిమ్మల్ని అస్సలు వీడియోస్ చూపించి అడగరు. మా పాప ఎప్పట్లానే ఆలుతో ఏదైనా స్పెషల్గా చెయ్యమ్మా అని అడిగితే నేనైతే ముందుగా ఆలునైతే మంచిగా బాయిల్ చేసి దాంట్లో 2 టీ స్పూన్ల కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్, దాంట్లోనే సన్నగా మంచిగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా మంచిగా కలిసేలాగా కలుపుకున్నాను. ఆ తర్వాత ఇంకేముంది చిన్న చిన్న ఉండల్లాగా రౌండ్గా చేసి అయితే పక్కకు పెట్టుకున్నాను. ఇంకేముంది ఒక ప్యాన్ లోకి ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కాగానే మనం ఇందాక రౌండ్గా చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముద్దలు, అవైతే ఒక్కొక్కటిగా వీటిలో వేసి అయితే ఫ్రై చేసుకుందామని ఒక 2 నిమిషాలు ఆగాను. 2 నిమిషాల తర్వాత స్టార్ట్ అయిందండి అసలు కథ. మొత్తం చిట్పట్మంటూ ఆలు స్టఫింగ్ లోపల ఉంది మొత్తం బయటికి వచ్చి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అయిపోయిందండి. బాల్స్ లా రావాల్సినవి కాస్త మొత్తం మనకి పకోడీ లాగా అయిపోయింది ఆయిల్ అంతా. ఇంకేముంది, ఇంకా నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆయిల్ టూ మచ్గా పట్టేసిందండి బాల్స్కి అయితే. అస్సలు బాగాలేదు, నాకైతే ఇలా అనిపించింది. రీల్స్లలో చూసి ఎవరు మోసపోకండి. నేను కూడా రీల్స్ చేస్తాను, కానీ ఏదైనా జెన్యూన్గా వస్తేనే మాత్రమే మీకు చూపిస్తాను. ఇంతకీ మీకు ఈ వీడియోలు యూజ్ అవుతుందా లేదా అనేది నా కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకేం